హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి 20 నుంచి 25,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి అండ్ దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అలాగే నిన్న మన ఛానల్లో వచ్చేసరికి 20,000లో, 15,000లో, 12,000లో, 10,000లో ఎవ్రీ ప్రైస్ సెగ్మెంట్లో ఒక్కొక్క వీడియో చేశానమాట. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, లేదా మన ఛానల్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక ఒకసారి చూడండి. అలాగే ఈ 25,000 రూపాయలలో చాలా మొబైల్స్ మనకి గట్టి పోటీ ఉన్నాయి అన్నమాట. ఐక్యూ నుంచి, వన్ప్లస్ నుంచి, శాంసంగ్ నుంచి చాలా వరకు మనకి గట్టి పోటీ పడుతున్నాయి అనమాట. 20 నుంచి 25,000లో అప్రాక్స్గా మనకి ఒక 10 మొబైల్స్ ఉన్నాయి అనమాట. సో అసలు ఈ మొబైల్స్లో ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ ఏ మొబైల్స్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే నేను చెప్పే ప్రతి మొబైల్ కూడా వీ కార్డ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇదే మొబైల్స్ మీద మనకి అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, డెబిట్ కార్డ్ మీద కానీ, క్రెడిట్ కార్డ్ మీద కానీ ఏదైనా కూపన్ ఉంటే కనుక నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడ? టెలిగ్రామ్ ఛానల్లో. ఇది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలోతో ఉండండి. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తే కనుక నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మొబైల్స్ అనే కాదు, టీషర్ట్ల మీద, స్పెట్స్ మీద అండ్ షర్ట్స్ మీద, ప్యాంట్ల మీద, మొబైల్స్ మీద చాలా వరకు మనకి ఆఫర్స్ వస్తున్నాయి అన్నమాట. నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. మీరు డీల్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే ఫాలో అయిపోండి. ఇంకా టాపిక్లకు వెళ్ళిపోతే, మీ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 25,000 బిలోలో ఒక మంచి మొబైల్ కొందామని చెప్పి అనుకుంటే కనుక ఫస్ట్ మొబైల్ వచ్చరికి OnePlus Nord CE5. బ్యాటరీ బ్యాకప్ అయితే మాత్రం 1 డే పైనే వస్తుందన్నమాట. ఈ మొబైల్ వచ్చరికి మేజర్గా ఓఎస్, రీసేల్ వాల్యూ ఈ మొబైల్కి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ ప్లస్ సూపర్ జామ్ డిస్ప్లేతో వస్తుంది, వాటర్ రిఫ్రెషర్తో వస్తుంది, HDR పర్ఫార్మెన్స్ ఉంటుంది, పీక్ బ్రైట్నెస్ 39 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ సింగిల్ స్పీకర్ మాత్రం మనకి యూజ్ చేశారు, కొంచెం లౌడ్గానే ఉంటుంది కానీ బట్ డ్యూల్ స్పీకర్ అంత ఉండదన్నమాట. సింగిల్ స్పీకర్ మీకు అడ్జస్ట్మెంట్ అవుతాను అనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఆడియో క్వాలిటీ బాగానే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ Android 15తో వస్తుంది. మేట్ ప్రాసెసర్ 8350 అపెక్స్ ప్రాసెసర్ అనమాట. 8 స్టోరేజ్తో వస్తుంది. USF 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ, ఓఎస్ కానీ చాలా బాగుంటుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ ఆడతాను అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 16 మెగాపిక్సెల్ 4K కేబిలిటీ ఉంటుంది కాబట్టి ఇమేజ్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. మేజర్గా దీంట్లో హైలైట్ పాయింట్ ఏమనుంది అనుకుంటే బ్యాటరీ అనమాట. 7100 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ బ్యాకప్, ఛార్జర్ ఇవన్నీ ప్లస్ పాయింట్ కావాలనుకుంటే ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. అప్రాక్స్గా మనకి 23,000 రూపాయల నుంచి 24,000 రూపాయలు మనకి ఫెచ్లు అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి కార్డ్ ఆఫర్ ఉంటుంది, మనకి ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఒకసారి చూడండి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే అదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఆల్రౌండ్ మొబైల్ కావాలి అనుకుంటే కనుక రియల్మీ P4 Pro అనమాట. ఇదే బ్రాండ్ నుంచి మనకి రియల్మీ P3 Ultra అనే మొబైల్ ఉంది. ఇది మనకి 21,000 రూపాయలకి వస్తుంది అనమాట. P3 Ultra అనే మొబైల్ దానికన్నా కొంచెం బెటర్గా ఉండాలి అనుకుంటే మాత్రం రియల్మీ P4 Pro అనే మొబైల్ ఇప్పటికి ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇది మొబైల్ మనకి ఆన్లైన్ మాత్రం మనకి మార్కెట్లో ఉంది కానీ ఆఫ్లైన్ మార్కెట్లో మనకి అవైలబుల్గా లేదు. ఒకవేళ ఉన్నా సరే మనకి ఒక 500 ఎక్స్ట్రా చూపిస్తున్నారన్నమాట. మీ క్రెడిట్ కార్డ్ బట్టి మీరు ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. ఇందులో ప్లస్ పాయింట్ ఏమైనా అనుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 140 రిఫ్రెషర్తో వస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. బ్రైట్నెస్ లెవెల్ కూడా మనకి 6500 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుందంటే డిస్ప్లే క్వాలిటీతో పాటు బ్రైట్నెస్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది మనకి Android 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేయబోతున్నారు. 8 స్టోరేజ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇది వచ్చేసరికి చాలా మంచి ప్రాసెసర్ అనమాట. గేమ్స్ బాగా రన్ చేస్తుంది. ఇది మన ఛానల్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది కాబట్టి చెప్తున్నాను. అప్డేట్ సెక్షన్లో కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ చాలా బాగుంటుంది. హైపర్వజన్ చిప్సెట్ ఇందులో యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది అన్ని విషయాలు మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. నాకు తెలిసి 2026 వరకు చాలా కంపెనీస్, చాలా మొబైల్స్లో ఇదే ప్రాసెసర్ తీసుకొస్తూ ఉంటారు. డోంట్ వరీ. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ, బ్యాక్ 4K కేబిలిటీ ఉంటుంది 60 ఫ్రేమ్స్లో. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు వీడియో కంటెంట్ చేద్దామన్నా ఇమేజ్ క్వాలిటీ బాగుండాలనుకుంటే కనుక ఈ కెమెరాస్ చాలా బాగుంటాయి. అండ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుందన్నమాట. నాకు తెలిసి ఫ్యూచర్లో మనకి ప్రైస్ హైప్ అవ్వచ్చు. బట్ కొనాలనుకుంటే కనుక ఇప్పుడు మీది క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కొనొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఇది కూడా మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. అదే మనకి నథింగ్ ఫోన్ 3A అనే మొబైల్.
రూపాయల లోపే వస్తుందన్నమాట. ఈ మొబైల్ వచ్చేసరికి డిజైన్ క్వాలిటీతో పాటు స్పెక్స్ చాలా బాగుండాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. ఈ మొబైల్ చాలా మంది కొన్నారు, మొన్న ఆఫర్లోకి వచ్చేసరికి విపరీతంగా పెరిగిందనమాట గ్రాఫ్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఇది సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, 10-bit ప్యాన్లు HDR సపోర్ట్ ఉంటుందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెసర్ Android 15తో వస్తుంది, 3+6 అప్డేట్స్ ఇందులో యూజ్ చేయబోతున్నారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8 స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ చాలా బాగుంటుంది అనమాట. మేజర్గా OS అయితే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి వచ్చేసరికి. వీడియో చాలా స్మూత్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇమేజ్ క్వాలిటీతో పాటు వీడియో క్వాలిటీ ఒక న్యాచురల్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ కెమెరాస్ చాలా బాగుంటాయి. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ మనం ప్రొవైడ్ చేయట్లేదు కానీ సపోర్ట్ చేసేది మాత్రం 50 వాట్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఛార్జర్ కానీ అండ్ డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ మెయిన్ OS కానీ ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇది కూడా మన ఛానల్లో ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. అదే మనకి పోకో X7 Pro. ఆ ప్రైస్ మీట్లో గేమింగ్ సెంటరింగ్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఇది మాత్రం ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది మీకు. సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను, ఛార్జింగ్ పెట్టాను కాబట్టి చెప్తున్నాను. మొబైల్ అయితే మాత్రం ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, 90 ఫ్రేమ్స్ కూడా ప్లే చేయొచ్చు అనమాట. లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది మనకు వచ్చేసరికి. అండ్ ప్రాసెసర్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఇది 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది, 12-bit ప్యాన్లు, స్టీరియో స్పీకర్స్, డాల్బీ, HDR అన్ని ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు అనమాట. ఆడియో క్వాలిటీతో పాటు వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ ఇది Android 15తో వస్తుంది. మీటిక్ ప్రాసెసర్ 8400 అల్ట్రా ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. మీకు 850 స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట. మీరు గేమింగ్ ఆడే కొద్దీ స్మూత్నెస్ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 20 మెగాపిక్సెల్ చాలా యావరేజ్గా ఉంటాయి. కెమెరా సెంటరింగ్ మొబైల్ కాదు, గేమింగ్ సెంటరింగ్ మొబైల్. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు కెమెరా ఒక యావరేజ్గా ఉండాలి అనుకుంటే కనుక బాగానే ఉంటుంది, డైలైట్లో బాగానే ఉంటుంది కానీ నైట్ పూట మాత్రం కొంచెం యావరేజ్గా వస్తే ఇమేజ్ వచ్చేసరికి. బ్యాటరీ 6550 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 9 hours ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ బ్యాకప్, ఛార్జర్ ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఒకే కంపెనీ నుంచి 2 మొబైల్స్ మనకి ఉన్నాయి. ఒకటి వివో T4 ఉంది, iQOO Z10 ఉంది. ఈ 2 మొబైల్స్లో మీరు ఏదైనా కొనొచ్చు అనమాట. ఫ్లిప్కార్ట్లో వచ్చరికి వివో ఉంది, అమెజాన్లో వచ్చరికి iQOO ఉంది. మీ డెబిట్ కార్డ్ బట్టి, మీ క్రెడిట్ కార్డ్ బట్టి ఈ 2 మొబైల్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. స్పెక్స్ సేమ్ ఒకలాగే ఉంటాయి. వివో T4 గురించి మాట్లాడితే iQOO కూడా సేమ్ ఇదే ఉంటుందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ ఎమోడ్ డిస్ప్లే, 10-bit ప్యాన్లో 120 రిఫ్రెష్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 5000 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో యూజ్ చేస్తారు. బట్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. సెట్టింగ్లోకి వెళ్ళి వివిడ్లో పెట్టుకుంటే కనుక డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ కొంచెం లౌడ్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. Android 15తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. 8 స్టోరేజ్తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. బ్యాటరీ 7300 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 9 hours ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్స్ చాలా బాగుంటాయి. Moto G60 ఫ్యూజన్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ మొబైల్స్ 20 నుంచి 25,000 రూపాయల్లో చాలా చాలా బాగుంటాయి. మీరు కొనాలనుకుంటే కనుక వ్యూ కార్డ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, మీరు కొనుక్కోవచ్చు. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.